నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీ కొరకు అనుగ్రహిస్తున్నాడు. మనము ఈ లోకయాత్రలో పయనిస్తున్నప్పుడు అనేక సార్లు మనకు తెలియకుండానే పాపం అనే బురదలో జారిపోతాము. కొన్నిసార్లు అమాయకంగా అడుగులు వేసి మన పాదములు అపవిత్రపరచుకుంటాం. తీరా మనము సత్యము తెలుసుకునేసరికి అది మనము నడవలసిన మార్గము కాదని తెలుసుకొని బాధపడి అవమానంతో సిగ్గుపడతాము. ఈ అపవిత్రత మనకు ఇష్టము లేక జరిగిననో లేక ఇష్టపడి చేసిననో అది పాపమే. వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. పాపం వలన వచ్చే జీతము మరణము. మరి విమోచన మార్గం ఏది? ఏ రీతిగా ఈ పాపము పోగొట్టుకోవాలి? బాధపడకు ప్రియ సహోదర సహోదరి, పరిశుద్ధ వాక్యం ధ్యానించు. ఈరోజు మన పరలోకపు తండ్రి ఇచ్చిన గొప్ప వాగ్దానము చూసారా? నా ప్రియ కుమారుడా కుమార్తె, మీ సకలమైన అపవిత్రతను అనగా పాపమును, దోషమును, దుష్టత్వమును, అతిక్రమమును నేను పోగొట్టి నేను మిమ్మును రక్షించును. ఎంత గొప్ప ఆదరణ ఇచ్చే వాగ్దానం కదూ. అయితే దేవుడు ఒక షరతుతో కూడిన వాగ్దానం మనకు ఇచ్చాడు. అనగా మనము చేయవలసిన పని ఏంటి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములు మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ గొప్ప సూత్రము అనుసరించి నేటి వాగ్దానము పొందుకో. ప్రియ నేస్తమా, అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ గొప్ప వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు ఎంతో స్తోత్రము, స్తుతి, మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు స్తోత్రం దేవా. మా సకలమైన అపవిత్రతను పోగొట్టి నేనే మిమ్మల్ని రక్షించును అని సెలవిస్తున్నారయ్యా. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హృదయ అంతరంగములు ఎరిగిన దేవా అయ్యా, ప్రతి పాపము, దోషము, అతిక్రమము తెలిసి తెలియక నీ ప్రజలు చేసిన పాపమునైనా క్షమించి ప్రక్షాళన చేయమని వేడుకొంచున్నాం. ప్రభువా, నీ బిడ్డలు తండ్రి వాక్యం చెప్పిన రీతిగా తమ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువా మీ ద్వారా గొప్ప క్షమాపణ పొందుటకు కృప దయచేయమని వేడుకోవచ్చు. దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత నీ బిడ్డలందరికీ, వారి కుటుంబములకు రాకపోకలందు క్షేమము, ఆరోగ్యము, నెమ్మది దయచేయమని వేడుకొంచున్నామయ్యా. ఇది రోజు బర్త్డేస్ ప్రభువా, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని అధికంగా దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను.